ఈ కంపెనీ పెట్టాల్సిన ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ మీద ఒక రకమైన విశ్వాసం సన్నగిలుతుంది. ఇది ఒక మంచి పద్ధతి కాదు. ఇది డెవలపింగ్ కంట్రీ, ఇది రేపు డెవలప్డ్ కంట్రీ కావాలన్న ఆశతోటి అప్రతితంగా ముందుకెళ్తుంది భారతదేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ మీద విశ్వాసం సన్నగిలటం అన్నది మంచిది కాదు. అందుకనే ఆ విశ్వాసాన్ని మరీ పునరుద్ధరించడం కోసమే మేము ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో కస్టమర్స్కి సహాయం చేసి వాళ్ళకి మేము ఉన్నామన్న నమ్మకం కలిగించడం, మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద విశ్వాసాన్ని పెంపొందించడం, ఆ ఉద్దేశంతో మేము పెట్టాం. జనరల్గా ఒక పాలసీ తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన, పట్టించుకోవాల్సిన అంశాలు ఏంటి ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఏదైతే హెల్త్ పాలసీ కానీ లైఫ్ పాలసీ కానీ జనరల్గా ఏ పాలసీ అయినా మనకి ఉన్న ఇబ్బందులు కానీ మనకు గురించి అడిగిన విషయాలు కానీ పూర్తిగా నిజం చెప్పితే, నిజాలే అక్కడ కనుక రాస్తే ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో మా ఉద్దేశం ప్రకారం క్లెయిమ్స్ కనుక రిజెక్ట్ అయితే జరిగే 4 కేటగిరీలు జరుగుతాయి. ఒకటి కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది మిస్అండర్స్టాండింగ్ బై ద కస్టమర్. కరెక్ట్. రెండోది మిస్ సెల్లింగ్ బై ద ఇంటర్మీడియరీస్ అంటే ఏజెంట్స్, బ్రోకర్స్. మూడోది మిస్ హ్యాండ్లింగ్ బై ద సర్వీస్ ప్రొవైడర్స్ అంటే హాస్పిటల్ అవ్వచ్చు, మోటార్ డీలర్ అవ్వచ్చు. నాలుగోది మిస్ఇంటర్ప్రిటేషన్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 4 కారణాలు ప్రధానంగా ఉంటాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి, నష్టాన్ని భర్తీ చేయకపోవడానికి. దీనిలో ఒకటొకటిగా వస్తే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మిస్అండర్స్టాండింగ్ చాలా వరకు ఉంటుంది. నేను ఈరోజు పాలసీ తీసుకుంటే పూర్తిగా అన్నీ కవర్ అవుతాయి అన్న ఒక అజంప్షన్ తోటి ఉంటారు.